హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సంపెంగ పూలండి. వీటిల్ని పనసతొనలని కూడా అంటారు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి రాంగలోనే ఇష్టంగా తింటారు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకునేసి, అలానే ఒక అరకప్పు బియ్యపిండి వేసుకోవాలండి. వరిపిండి అంటారు గదా! ఆ పిండి వేసుకునేసి, కొద్దిగా సాల్ట్ వేసుకునేయాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా చక్కగా కలిపేసి, ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యిని కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి అంతా చక్కగా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ, ఈ పిండిని మొత్తం చపాతీ ముద్దలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు మైదా పిండితో చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. హెల్తీగా ఉంటుందని నేను గోధుమ పిండితో చేస్తా ఉండాను ఈ సంపెంగ పూలనేది. ఇలా పిండిని మొత్తం చక్కగా కలిపిన తర్వాత, దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకునేయాలి. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక ముప్పావు కప్పు పంచదార, ముప్పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలా అనుకున్న వాళ్ళు కప్పు నిండా వేసుకోండి. కరెక్ట్‌గా తినాలనుకుంటే ఇదైతే సరిపోతుంది చక్కెర అనేది. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి, ఈ చక్కెరని చక్కగా ఇలా కరిగించుకోవాలి. మనకు చక్కెర అంతా కరిగిపోయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకునేసి, మరొకసారి అంతా ఇలా చక్కగా కలిపేసేసి, ఇప్పుడు పాకాన్ని ఒకసారి పట్టి చూద్దాము. మనకిది చేతికి అంటుకున్నట్టుంటే సరిపోతుంది. తీగ పాకం గాని, లేదా జామున్ పాకం గాని అవసరం లేదు. ఇలా చేతికి అంటుకున్నట్టుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనకి పిండి కూడా చక్కగా నాని ఉంటుంది చూడండి. ఇప్పుడు మూత తీసి ఈ పిండి మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా కలిపేసేసి, ఇప్పుడు మనం పిండిని చెక్క మీద వేసుకునేయాలి. ఈ చెక్క మీద పెట్టేసి ఇలా రోలు చుట్టాలండి. ఇలా రోలు చుట్టిన తర్వాత కొంచెం ఇలా పొడుగ్గా వచ్చినంక వీటిల్ని రెండుగా డివైడ్ చేయాలి. ఇలా 2 డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా పొడుగ్గా రోలు చుట్టేయాలి. ఒకదాన్ని చుట్టినాం గదా! మిగతాది గూడా ఇదే మాదిరిగా చేసుకునేసి, ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుగా కట్ చేసుకోవాలండి. సంపంగి పూలనేది కొంచెం పెద్దగా కావాలంటే ఇలా పెద్దగా కట్ చేసుకోవచ్చు. లేదా చిన్నగా కావాలన్నా చిన్నగా గూడా కట్ చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా కట్ చేసినానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి, ఒక చపాతీ పిండిని ఇలా చేత్తో అదిమి పెట్టి నొక్కి పైన పొడి పిండి చల్లుకునేయాలి. ఈ పొడి పిండిని చపాతీకి 2 వైపులా ఇలా బాగా పట్టించిన తర్వాత పూరీ కర్రతో ఇలా నేను చూపించినట్టుగా రోల్ చేయాలి. ఫస్ట్ నిలువుకు రోల్ చేసి, మళ్ళీ ఇలా అడ్డంగా రోల్ చేసి, మళ్ళీ నిలువుకు రోల్ చేయాలండి. ఇది మనకి కొంచెం పొడుగ్గా ఉండాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తా ఉన్నానో అలా చుట్టేయాలి. ఇప్పుడు చాకుతో మనకి ఆ వైపు, ఈ వైపు కొంచెం వదిలేసి సెంటర్‌లో ఇలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా మొత్తం కట్ చేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి కట్ చేసిన పీస్‌ని. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఇలా చక్కగా మడుచుకున్నాం గదా! చివర్ల కొనలుంటాయి. అవి ఇలా చేత్తో అదిమిపెట్టేయాలి. చూసారా? మనకి సంపెంగ పూలు ఎంత చక్కగా వచ్చిందో. మిగతా ఇంకొకటి గూడా ఇదే మాదిరిగా చేసి చూపిస్తానండి. దీన్ని ప్లేట్‌లో పెట్టేసి మిగతా ఒక పిండిని గూడా తీసుకునేసి సేమ్ అదే మాదిరిగా పైన కొంచెం పొడి పిండి చల్లుకునేసి ఇలానే రుద్దేయాలండి. ఇలా రుద్దిన తర్వాత మనం చాకుతో చూసారా? ఆ చివరన, ఈ చివరన వదిలేసి ఇలా సెంటర్‌కి మాత్రం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రోల్ చుట్టుకునేద్దాము. చూడండి ఇదే మాదిరిగా చుట్టుకునేయాలి. ఇలా చుట్టేసి చివరన అంచుల్ని చేత్తో ఇలా నొక్కి పెట్టినామంటే మనకి సంపెంగ పూలనేది చక్కగా వస్తాయి. చూసారు గదా! ఇదే మాదిరిగా అన్నీ చేసుకునేసి చూపిస్తానండి. ఇలా మొత్తం రెడీ చేసుకునేసి ప్లేట్‌లో వేసుకున్నాం గదా! మనం చేసుకున్న పిండికి ఇవొచ్చినాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి పెనం పెట్టుకునేసి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. నూనె చక్కగా కాగిందో లేదో అని కొంచెం పిండి వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత మనకి ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఈ సంపెంగ పూలనేది వేసుకోవాలి. మనకి పెనంకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలండి. నేను ఒక 3 వేసినాను. వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత ఇలా జర్ల గెంటుతో అటు ఇటు తిప్పుకునేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి మిగతాటివి కూడా ఇదే మాదిరి వేసుకోవాలి.
మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్‌లో గాని, సిమ్‌లో గాని ఉంచకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే మనకి లోపల వరకు చక్కగా వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత వాటంతట అయ్యే పైకి ఇలా తేలుతాయండి. అప్పుడు మనం అటు ఇటు తిప్పుకునేసి ఈ కలర్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే మాదిరి ఫ్రై చేసుకునేసి చూపిస్తానండి. మనం ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపల మనకి చక్కెర సిరప్ అనేది చల్లారుంటుంది గదా! ఇప్పుడు ఈ చక్కెర సిరప్‌ని కొద్దిగా వేడి చేసుకునేసి, ఈ సంపెంగ పూలను వేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలండి మనకిది. మరీ ఎక్కువేం అవసరం లేదు. ఇలా గోరువెచ్చగా ఉండి, ఈ సంపెంగ పూలు వేసినామంటే, మనకి లోపల వరకు ఈ చక్కెర సిరప్ అనేది చక్కగా పడుతుంది. ఇలా గరిటెతో అటు ఇటు తిప్పిన తర్వాత, వీటిల్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, మిగతాటివి గూడా ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. అన్నీ ఇలా చక్కగా చేసుకున్న తర్వాత, మనకి చక్కెర సిరప్ అనేది కొంచెం మిగులుతుంది. దాన్ని టీ గాని, కాఫీ గాని పెట్టుకున్నప్పుడు వేసుకోవచ్చండి. ఏం వేస్ట్ అవ్వదు. ఇలా అన్నీ ఇదే మాదిరిగా తీసి వేసుకునేసి చూపిస్తానండి. చక్కగా మనకి చక్కెర సిరప్‌లో ఇలా వేసుకున్నాం గదా! ఇంతే అండి. క్రిస్పీ, టేస్టీ సంపెంగ పూలు రెడీ అయిపోయినాయి. ఇవి ఒక గాజు బాక్స్‌లో గాని, డబ్బాలో గాని వేసి పెట్టుకుంటే 5 రోజులు గాని, వారం రోజులు గాని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసారా? షేపులు కూడా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. టేస్ట్ గూడా నిజంగా చాలా బావుందండి.